లక్కీ న్యూస్ కి స్వాగతం. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నగర ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాసు ఆధ్వర్యంలో సోమవారం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో చల్లా శంకర్రావు జన్మదిన వేడుకలు జరిగాయి. బదిరులకు ఉదయం నూకల శ్రీనివాస్ ఆయన మిత్ర బృందం అల్పాహారం విద్యార్థులందరికీ వాటర్ బాటిల్ ఏర్పాటు చేయగా చల్లా శంకర్రావు ప్రభావతి దంపతులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చల్లా శంకర్రావు మాట్లాడుతూ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూకల శ్రీనివాసు ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు సేవా కార్యక్రమాలు అంటే అమితమైన ఇష్టమని, తాను ఎప్పుడూ ఈ ఆశ్రమ పాఠశాలను సందర్శించలేదన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. తప్పనిసరిగా ఈ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శంకర్రావు హామీ ఇచ్చారు. నూకల శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను ఇష్టపడే శంకర్రావు జన్మదిన వేడుకలను బదిరుల మధ్య జరపాలని నిర్ణయించామని, దానికి ఆయన చాలా సంతోషించారని తెలిపారు. నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ బ్యాంకు చైర్మన్ గా వారికి వచ్చే పారితోషికాన్ని సైతం పేద విద్యార్థుల చదువులకు ఆయన కేటాయిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ప్రేమ్ కుమార్, వెంకటేష్, కిరణ్, పవన్, యువి గోపాలరెడ్డి, దేవి తదితరులు పాల్గొన్నారు. నిన్న నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రియదర్శిని చెవిటి మోగ పిల్లల ఆశ్రమానికి ఇక్కడ మా సోదరుడైనటువంటి శ్రీనివాస్ ఈరోజు వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలకి కేక్ కటింగ్ చేసి వాళ్ళకి టిఫిన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
నేను ఇదే ఫస్ట్ టైం ఈ చెవిటి మోగ ఆశ్రమాన్ని చూడడం. దీనికి సంబంధించినటువంటి స్వప్న గారని 15 సంవత్సరాల నుంచి ఈ పిల్లల్ని ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం మళ్ళీ భోజనం, 3 పూట్ల వాళ్ళకి భోజనాలు పెట్టి మరలా డిగ్రీ వరకు కూడా, అంటే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకోవటానికి కూడా ఇక్కడే హాస్టల్ కూడా పెట్టారు. కానీ చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి, ఎందుకంటే ఆ బిల్డింగ్ రెంట్ కట్టాలి, ఇక్కడేమో వీళ్ళకి ఈ భోజనశాలకు కూడా డబ్బులు కట్టాలి, చాలా డబ్బు అవుతుంది. కనీసం అందులో పనిచేస్తున్న వాళ్ళకి కానీ ఇవన్నీ కలిపి నెలకి నా లెక్క ప్రకారం 2-3 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. వాళ్ళని అడిగిన ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందంటే రాజమండ్రి చుట్టుపక్కల రూరల్లో ఉన్నటువంటి అందరూ కూడా దాతల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోనే ఈ 15 సంవత్సరాల నుంచి ఆశ్రమాన్ని మేము నడుపుతున్నామని చెప్పడం జరిగింది. నిజంగా చాలా గొప్ప మనసుతో చేస్తున్నటువంటి పనులు ఇది. భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉండడు. ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారో అక్కడే భగవంతుడు ఉంటాడు. ఈరోజు ఈ చెవిటి మోగ వాళ్ళు పుట్టుకతోనే ఆ భగవంతుడు వాళ్ళకి కొద్దిగా శాపం అనుకోండి, ఏదైనా వాళ్ళ పూర్వజన్మ కర్మం బట్టి కానీ అట్లాగొచ్చారు. అందుబట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైతే మనం ఆదరించి వాళ్ళు జనజీవనంలోకి వచ్చి అందరిలాగే వీళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకొని కానీ వ్యాపారం చేసుకొని ఇంకో రకంగా మేము కూడా ఛాలెంజింగ్గా నిలబడగలను సంఘంలో అని ఎప్పుడైతే వాళ్ళు వస్తారో వాళ్ళు నిజంగా వాళ్ళని తీర్చిదిద్దినట్టు వాళ్ళు భగవంతుడితో సమానం. అందు గురించి ఇట్లాంటి ఆశ్రమాలకి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. నేను రాబోయే కాలంలో కూడా ఈ ఆశ్రమానికి కొంత ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తాను తప్పకుండా. ఇవాళ నేను చూశాను, నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. 15 సంవత్సరాలు చేయడం అంటే చిన్న విషయం కాదు ఇది. ఇదంతా కూడా ఆర్థిక సమస్య ముడిపడి ఉంటుంది. అందువల్ల వారు స్వప్న గారికి నేను ప్రత్యేకంగా చేస్తున్నాను. ఇలాంటి ఆశ్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టినటువంటి మా సోదరుడు శ్రీనివాస్కి కూడా నేను అభినందిస్తూ, ఆ శ్రీనివాస్ కూడా ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇవాళ పెట్టారు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే ఇంకొక దగ్గర అలా పెట్టాను, బాలసదన్లో కూడా పెట్టడం జరిగింది. అంటే నా పుట్టినరోజుకి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయలేని నా మీద ఉన్నట్టు అభిమానంతో నూకల శ్రీనివాస్ నేనంటే చాలా అభిమానం. అంటే బ్యాంకులో కూడా నాకు ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు శాలరీ వస్తుంటే ఆ 5 లక్షల రూపాయలు కూడా లాస్ట్ ఇయర్ నాకు 5 లక్షల రూపాయలు శాలరీ వచ్చింది. అందులో 4,75,000 రూపాయలు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పేద విద్యార్థులకి, అందరూ బాగా టాపర్స్ అనమాట, అందులో బాగా పేదవాళ్ళు అయ్యుండి 85, 90, 95 చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ జీతం ఫ్రీగా ఇచ్చేసాను నేను మొత్తం పిల్లలందరినీ చదివించడానికి. అలాగ ప్రతి సంవత్సరం కూడా నాకు వచ్చినటువంటి జీతాన్ని ఈ పేదవాళ్ళకి ఎవరైతే బాగా చదువుకుంటున్నారో వాళ్ళని పైకి తీసుకొస్తే ఆ కుటుంబం నిలబడుతుంది, వాడు ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తాడనే కాన్సెప్ట్తో నేను ఆ రకంగా నాకు వచ్చిన జీతంతో కూడా అట్లాగే ఈ పేద పిల్లవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఎవరైనా సరే ఆర్థికంగా ఇంకా రకరకాలుగా ఏవైనా సరే కూడా మాకు అది కావాలంటే ఇది కావాలంటే కూడా నేను ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఇప్పుడు ఈ ఆశ్రమం ప్రియదర్శిని ఆశ్రమాన్ని నడుస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టినందుకు నూకల శ్రీనివాస్ గారికి వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పత్రికా విలేకరులు అందరికీ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నూకల శ్రీనివాస్. నేను న్యాయవాద వృత్తిలో ఉన్నానండి. నేను ఈ చల్లా శంకరరావు గారు అనే వ్యక్తి అండి రాజమండ్రిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. ఆయన నాకు వరుసగా మావయ్య గారే అండి. ఆయన అనేవారు మానవ సేవే మాధవ సేవ
అనే ఈ దాన్ని గుర్తించుకొని ఆయన ప్రతి దాంట్లో ముందుండే వ్యక్తి అండి. అందుకనే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక ఇలా పిల్లలకు సంబంధించిన కార్యక్రమం ఏదో చేస్తూ ఉంటానండి. ఈయన్నే ఎందుకు ఎంచుకున్నాను అంటే ఆయనకు ఆ సేవా దృక్పథం ఎక్కువ అండి. పిల్లల్లో అది దట్టు పిల్లల యొక్క బాగులు చూసి రేపు పొద్దున వాళ్ళకి ఇతరితర ఏమైనా అవసరం అయితే కనుక నేనున్నాను ముందుకు వచ్చే మనసున్న వ్యక్తి అని. అందుకని నేను ఈయన ద్వారా నేను ఈ సర్వీస్ చేయాలనుకుంటున్నానండి. దీనికి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను పిలవగానే వచ్చి నాతో పాటు నిలబడి చేశారండి. వాళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగే కూడా మన ఈ మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలండి. ఓకే సార్.